హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ పచ్చి పులుసు మా ఇంట్లో చేస్తున్నాం. ఎలా చేస్తున్నామో చూడండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి. చింతపండు, బెల్లం, ఎండుమిరపకాయలు, కారం, ఉప్పు, పసుపు, తాలింపుకి కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వంకాయలు. ముందుగా వంకాయ కాల్చడానికి వంకాయకి నూనె రాసి స్టవ్ వెలిగించి వంకాయని ఇలా కాల్చుకోవాలి. ఈలోగా వంకాయ కాలేలోగా మనం చింతపండుని ఇలా నానబెట్టుకొని రసం తీసుకొని ఉండాలి. ఇలా కాల్చుకున్న వంకాయని కొద్దిగా చన్నీళ్ళు పోసి తోలు తీసుకుంటున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఆ తోలు వచ్చేస్తుంది. మనం ఏం కష్టపడే పని ఉండదు. చూడండి ఎంత సులభంగా తొక్కు తీసేస్తున్నాము. ఇలా వంకాయ పచ్చి పులుసు పెట్టుకోవడానికి లావుగా ఉన్న వంకాయలు అయితే చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పచ్చి పులుసు కూడా చాలా బాగుంటుంది. ఇలా పులుసు రెడీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ముందుగా ఎండుమిరపకాయ తుంచి వేసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇవి చిటపట్లాడే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇవి వేగిన తర్వాత ముందుగా ఉల్లిపాయలు వేసుకొని చిటపట్లాడిన తర్వాత ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న చింతపండు పులుసుని దానిలో పోయాలి. తర్వాత దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి, చిటికెడు పసుపు, తగినంత కారం, కరివేపాకు, బెల్లం యాడ్ చేసుకోవాలి. చిక్కగా కావాలంటే మనం చిక్కగా ఉంచుకోవచ్చు. మనకు కొద్దిగా పలచగా కావాలనుకోండి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా కాల్చుకున్న వంకాయని కూడా ఇలా మెత్తగా చేసుకొని దానికి యాడ్ చేసుకోవాలి. ఇలా వంకాయ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి తిప్పుకోవాలి. ఇంకా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే మంచి వాసన వస్తుంది. పచ్చి పులుసు రెడీ అయిపోయింది. మీకు కనుక ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.